దైవ మర్మములు జూన్ 26. మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను 12:21. నీ దేవుని చిత్తములో ఉన్నప్పుడే ఆయన స్వరమును వినగలవు. నీవు దేవుని స్వరమును వినగోరుచున్నావా? అట్లైన ఎడల ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకొనుము. క్రైస్తవ జీవితంలో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనా నన్ను ప్రశ్నించినచో, దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చేదను. దేవుని వాక్యము ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును. యోహాను 12:21లో గ్రీకు దేశస్థులు చాలా దూరము నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడనాశించి వచ్చిరి. మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు. నా మరణములో పాలు పొంది నూతన జీవం పొంది నా పునరుత్థాన శక్తిని మీరు రుచి చూచిన ఎడల మీరెల్లప్పుడూ నాతో నుందురు, నా స్వరమును విందురని యేసు ప్రభు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పాను. యోహాను 12:22-27లో, యోహాను 12:28లో యేసు ప్రభువు, ఓ ప్రభువా, నీ నామము మహిమపరచబడినట్లు నీ కుమారుని ఘనపరచుము అని ప్రార్థించాను. అప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దం వినబడెను. మన క్రియలన్నింటి ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు మనం ఆయన స్వరమును వినగలము. విశ్వాసముతో, ఓ ప్రభువా, నీ నామమును మహిమపరచు స్థలములో నన్నుంచుము, నేను మరి దేనిని ఆశించునని వేడుకొనుము. అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినేదవు. ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలను. కాబట్టి మనము కూడా ఆయనతో పాటు ఆ నిత్యత్వములో ఆయనతో పాటు జీవించాలంటే మనమును కూడా ఆయన మరణములో పాలు పొంది ఆయన జీవములో పాలు పొంది ఆయన పునరుత్థాన శక్తిని మనం రుచి చూచినప్పుడు ఆయనతో కూడా సదాకాలము ఉండుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించును. కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరము ఆయన పునరుత్థానములో ఆయనతో ఎల్లప్పుడూ ఉండే భాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.